ఇక్కడ ఉదయ కాలము దేవుని మందిరాలలో మరి అక్కడ బయట వాక్యం రాసినారు. 100వ కీర్తన Psalm 101:4 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. కృతజ్ఞత బుద్ధి మనకుండా కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. దావీదు అనుభవ జీవితము ప్రపంచంలో జ్ఞాపకము చేసుకున్న వ్యక్తి ఉండడు. ఒక విశ్వాసిగా లేదా ఒక క్రైస్తవుడిగా దావీదు యొక్క అనుభవ జీవితాన్ని జ్ఞాపకము చేసుకున్న వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన గొప్ప ఆరాధికుడు. ఆయన లాంటి ఆరాధికుడు బైబిల్లో ఆరంభం నుంచి వెతికితే దొరకరు. కనుకనే అలాంటి గొప్ప ఆరాధికుడైనటువంటి దావీదు యొక్క అనుభవం మన అనుభవం కూడా ఎందుకు ఉండకూడదు? దావీదు మనలాంటి వాడే కదా. ఆయన మనలాగా ఒకవేళ మనం చదువుకుండొచ్చు, ఆయన చదువుకున్నవాడు కాదు, చదువులేని వాడు. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వారి తల్లిదండ్రులు అన్నలు తనను ద్వేషించి చిన్నచూపు చూచి తాను మన దగ్గర ఉండడానికి వీల్లేదని అడవిలో పంపించినటువంటి పరిస్థితులు మనం చరిత్రలో చూడగలం. తన జీవితం అంతా బాల్యమంతా అడవిలో గడిపినాడు. గొర్రెలను కాసుకుంటూ స్నేహితులు, బంధువులు, ఇంకేం కావాలన్నా ఎవరంటే దావీదు స్నేహితులు ఎవరంటే గొర్రెలే. తన జీవితం అంతా అడవిలోనే జీవించేవాడు, గొర్రెలతోనే సహవాసం చేసేవాడు. అయితే ఒక సందర్భం ఏంటంటే ఆ సమయంలో దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు ఉన్నాడు. దేవునితో సంబంధం పెట్టుకున్నాడు. చిన్న వయసులోనే బాలుడు ఉన్నప్పుడే దేవునితో సంబంధం పెట్టుకొని దేవునితో ముఖాముఖిగా తాను ముచ్చటించేవాడు, లేకపోతే మరి మొరపెట్టుకునేవాడో తెలియదు. కానీ ఆరాధికుడుగా దేవుడు ఆ దావీదును సిద్ధపరిచాడు. బాల్యం నుండే, చిన్నతనం నుండే, ఊహ తెలిసినప్పటి నుండే తన ఇంట్లో తోలివేసినారు, బయటికి గొర్రెల వెంబడి పంపించారు. ఆ సమయంలో దేవుడితో మనుషులు దూరపరిచిన దేవుడికి దగ్గరైనాడు. మనుషులు తనను తృణీకరించిన దేవుడు తృణీకరించలేదు. దేవుడు అంగీకరించాడు, దేవుడు చేర్చుకున్నాడు. చిన్నతనం నుండి పాలతో పెంచినట్లుగా వాక్యంతో పెంచాడు, తన సన్నిధితో పెంచాడు, తన మాటల చేత పెంచినటువంటి వాడుగా దావీదును మనం చూస్తున్నాం. ఇలాంటి గొప్ప అనుభవశాలి అయినటువంటి ఆరాధికుడైనటువంటి దావీదును మనము స్మరణ చేసుకోవాలి. ఎందుకంటే అన్నాడు, తన ప్రాణము దేవుడే, తన బ్రతుకంతా దేవుడే, తన జీవితంలో దేవుడు తప్ప వేరొకటి లేకుండా జీవించినవాడు. ఒక బత్షెబ విషయం తప్ప, వీడారా బైబిల్లో మరి బత్షెబ విషయం తప్ప దావీదు ఎక్కడ కూడా మరి పొరపాటు చేసినవాడు కాదు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినవాడు కాదునటువంటి సత్యాన్ని దేవుడు తన లేఖనంలో రాయించాడు. వీడారా ఇంతటి గొప్ప మరి ఆరాధికుడైనటువంటి దావీదు అన్నాడు, తన ప్రాణంతో, తన ప్రాణము తనకి ఎంత ప్రియమైనది, మన ప్రాణం మనకి ఎంత ప్రియమైనదిగా ఉంటుంది. అయితే వీడారా తన ప్రాణాన్ని తన కొరకు ప్రియమైనదిగా ఎంచుకోలేదు, కానీ తన ప్రభు కొరకు ప్రియమైనదిగా ఎంచుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా సమస్తం నీవే, నా సమస్తం నీవే. ఉదయం మొదలుకొని మళ్ళా రాత్రి పడకకి వెళ్ళే వరకు కూడా నా సమస్తంలో సమస్తం మీరే అన్నటువంటి సత్యాన్ని ఎరిగిన వాడు. కానీ ఇక్కడ అన్నాడు చూడండి, 75 కీర్తన మొదటి వచనం చదవండి. 75 కీర్తన మొదటి వచనంలో అదే దావీదు ఏమంటున్నాడు చదవండి ఒక మాట. మొదటి వచనం, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, నీవు సమీపంగా ఉన్నావని. చూడండి ఎంత గొప్ప అధికత, ఎట్లా మాట్లాడుతున్నాడు. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నావు. ఎందుకు? నీవు మాకు సమీపంగా ఉన్నావు. ఎక్కడో కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, పెద్ద పెద్ద మందిరాల్లో, ఏసీ మందిరాల్లో, పెద్ద పెద్ద మందిరాల్లో ఉండడాయన. మాతో ఉన్నా, నాతో ఉన్నా, నాలో ఉన్నా, నాకు సమీపంగా ఉన్నా. ఎక్కడో దూరంగా లేవు, నాతో ఉన్నావు, నాకు సమీపంగా ఉన్నా. కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఆయన మనల్ని విడిచిపెట్టకూడగా, ఆయన మనల్ని తృణీకరించకూడగా, విడనాడకూడగా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, నీతో ఉన్నాడు,
నాతో ఉన్నాడు. దావీదు గ్రహించినాడు. మరి బాలుడున్నప్పుడు తల్లిదండ్రులు మరి దూరపరిచినారు. తన అన్నలు 7 మంది కూడా తృణీకరించారు దావీదును. బైబిల్లో లేదు కానీ చరిత్రలో రాయబడింది. దావీదును తృణీకరించారు. ఎట్లయినా వీడు చావాలి, వీడు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఎట్లయినా అడవిలో ఉంటే ఏదో ఒక మృగమో ఎదుగుబంటో వీడిని చంపేస్తుంది, అప్పుడు వీడు మనకు ఉండకుండా పోతాడు అనేటువంటి ఉద్దేశం, దురుద్దేశంతో దూరపరుచుకున్నారు. కానీ ఎంతగా దూరపరుచుకున్నారో దేవుడు అంతగా దగ్గర తీశాడు. బిడ్డారా, నిన్ను, నీ బంధువులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తోబుట్టువులు, నీ అధికారులు నిన్ను తృణీకరించి నిన్ను ద్వేషించాలని అనుకుంటే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడనే సత్యాన్ని గుర్తించాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రేమ కలిగినటువంటి రక్షకుడు ప్రేమించాడు. మనం అందరూ విడిచిపెట్టినా, లోకం విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టకుండా మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరకు వచ్చి మనం రక్షించాడు. ఆయన తన ప్రేమను మన మీద ధ్వజముగా ఎత్తాడు. ఆయన ప్రేమను మన మీద ఉలికించాడు. పిడరా, ఆ ప్రేమమయుడైనటువంటి ఆ దేవుడు ఇదన మనతో కూడా అన్నాడు. దావీదు అన్నాడు, దేవా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 34వ కీర్తన 1వ వచనం చదవండి. మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఆయన అంటున్నాడు. మనతో చెప్తున్నాడు ఈ ఉదయకాలం. ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తున్నాను, నిత్యమైన కీర్తి నా నోట ఉంది, నేను అతిశయిస్తున్నాను. దేవుడు దాన్ని చూసి సంతోషిస్తున్నారు. కనుక ఇప్పుడు ఏమన్నాడు? చదువు. కనుక మనతో అంటున్నాడు ఉదయకాలం, అయ్యా అమ్మ, ఎఫ్రాతాలో ఉన్నటువంటి నా ప్రియ స్నేహితులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, నేను ఎల్లప్పుడూ నా దేవుడు నాకు తోడుకున్నాడు. నేను ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తున్నాను. ఆయన కీర్తి నా నోట ఉన్నది. మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా నాతో కలిసి నా దేవుణ్ణి, మీ దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎంతకాలం మౌనం ఉంటాం? దేవుడు నీతో లేడా? దేవుడికి రక్షణ ఇవ్వలేదా? దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నేను రక్షించాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? నాతో కూడి ఆయన నామను గొప్ప చేయడం, నాతో కూడి కనపరచండి అని దావీదు ఉదయకాలం సవాల్ చేస్తున్నాడు. పిల్లరా, దేవుని ఆరాధించుటే ఘనత, దేవుని ఆరాధించుటే గొప్పతనం. పరలోకంలో దేవదూతల చేత ఆరాధించబడేటువంటి ఆ దేవుడు భూమి మీద నీ ద్వారా, నా ద్వారా ఆరాధించబడాలని కోరుతున్నాడు. ఈతరుడు తొంగి చూస్తున్నాడు. నా పిల్లలు ఎఫ్రాతాలో నన్ను ఆరాధిస్తున్నారు, నా పిల్లలు ఎఫ్రాతాలో నన్ను పూజిస్తూ ఉన్నారు, నన్ను ఆరాధిస్తున్నారు అని తొంగి చూస్తున్నాడు. 113వ కీర్తన చూడండి, మాట ఉంటుంది. 113వ కీర్తనలో 113వ కీర్తన ఏముంది అక్కడ చూడండి. ఏంటంటే 6వ వచనంలో ఏంటంట? చదువు, మళ్ళీ చదువు. ఆయన భూమి ఆకాశములను చూస్తున్నాడా లేదా? భూమిని ఆకాశాన్ని చూస్తున్నాడు. భూమిలో నీవున్నావు, నేనున్నాను. వంగి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నా పెదవులు నన్ను ఆరాధిస్తున్నారు లేదా? దావీదు అన్నాడు, నా అక్కలారా, తమ్ముళ్ళారా, స్నేహితులారా, నా పిల్లలారా, నా స్నేహితులారా, నాతో కూడి నా దేవుడు మీరు కూడా కీర్తించండి, ఘనపరచండి. ఎందుకు అంటే రండి, ఇప్పుడు 103వ కీర్తనకు రండి. ఎందుకైనా ఆరాధించాలి అని అంటే 3వ వచనం చూడండి. 3వ వచనంలో ఆయన అన్నాడు, దావీదు నీ దోషాలు క్షమించబడలేదా? నా దోషాలు క్షమించాడు నా దేవుడు. అందుకే నా నోట ఆయన కీర్తి ఉన్నది, నా హృదయంలో ఆయన కీర్తి ఉన్నది. ఎందుకు? నా దోషాలు క్షమించాడు, నా దోషములన్నిటి కూడా పరిహరించాడు. దోషములు మంచు విడిపోనట్టుగా 44వ కీర్తన యెషయా 22లో మంచు విడిపోనట్టుగా నా పాపములను, మబ్బు తొలగిపోయినట్టుగా నా దోషములను పరిహరించి ఉన్నావు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరం ఉన్నటువంటి సమస్తమా అనగా తల మొదలుకొని పాదల మటుకు ప్రతి అవయవంతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే సాగిలపడుతున్నాడు.
ఏ అవయవం ద్వారా, ప్రతి అవయవం ద్వారా దేవుని ఘనపరచాలి. కనుకనే నా దోషములన్నిటి కూడా పరిహరించాడు, క్షమించాడు, తొలగించాడు. ఇంకెందుకు ఏమంటున్నాడు? సంకటములు. సంకటములు అంటే డిసీజెస్, జబ్బులు, బలహీనతలు, రోగములు, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆత్మసమైనటువంటి వీటన్నిటి నుండి కూడా నన్ను విడిపించావు, నాకు నెమ్మదినిచ్చావు. లేదా కలవరము, ఇంట్లో కలవరమే, బయట కలవరమే, ఆఫీసులో కలవరమే, పని దగ్గరికి వెళ్తే కలవరమే, భర్త ద్వారా కలవరమే, భార్య ద్వారా కలవరమే, పిల్లల ద్వారా కలవరమే, మానసికమైనటువంటి వ్యాధి చేత అనేకులు ఇల్లు విడిచిపెట్టి సన్యాసులై తిరుగుతున్నారు లోకంలో. ఇది మానసికమైనటువంటి రోగం. అది సన్యాసులై తిరుగుతుంటారు. ఏమంటే ఇంట్లో భార్యతో సంబంధం లేదు, భార్యతో సమాధానం లేదు. ఆమెను అడిగితే నా భర్తతో నాకు సంబంధం లేదంటే ఆవిడ, మగాయని అడిగితే పిల్లలతో నాకు సమాధానం లేదంటే కారణం ఏంటి? మానసికమైనటువంటి రోగం దాన్ని అంట. మానసికమైనటువంటి స్వస్థత లేని ప్రపంచంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు లేకనా, భార్య పిల్లలు లేకనా, భర్త లేకనా, భార్య లేకనా, పిల్లలు లేకనా, అన్నీ ఉన్నాయి. ఏం కొరతలు లేవు. పనివాళ్ళు ఉన్నారు, కోట్ల కొలది డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయి, వెండి బంగారం ఉంది. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి? మానసికమైనటువంటి రోగాలు. నెమ్మది లేదు. నీ కోట్లు ఉండొచ్చు, నీకు 100 ఎకరాలు ఉండొచ్చు, 1000 ఎకరాలు ఉండొచ్చు, ప్రపంచాన్ని ఏర్పడి చేయి ఉండొచ్చు. పిల్లరా, మానసికమైనటువంటి వ్యాధి, మానసికమైనటువంటి జబ్బులు. దావీదు అన్నాడు, నా సంకటాలన్నింటినీ కూడా కుదిర్చి వేశావు, నాకు నెమ్మదినిచ్చావు, నాకు సమాధానం ఇచ్చావు, నాకు సంతోషం ఇచ్చావు. నా ప్రాణమా నా దేవుని స్తుతించు. ఉదయకాలం నీకు కూడా చెప్పాలి. కలవరంతో నెమ్మది లేక కొంతమంది మరి నెమ్మది లేక సినిమాలకు వెళ్ళేవాళ్ళు. 14 సినిమాల్లో కూర్చొని కొంతమంది త్రాగుబోతులు తాగుతారు. అంటే కొంతసేపు నెమ్మదిగా పండుకుంటామని, ఆ తర్వాత పోతాయా? లేవగానే మళ్ళీ వెంటనే దగ్గరే ఉంటాయి, లేవగానే నిన్ను పట్టుకుంటాయి. సినిమాకి వెళ్తావు, 3 గంటలు కూర్చుంటావు, బయట తలుపుగానే ఉంటాయి నీ శ్రమలన్నీ. బయటికి రాగానే మళ్ళీ ఆవరిస్తాయి. ఎక్కడికి పోతాయి? జీవితం అంతా నిన్ను పట్టుకొని పీడిస్తాయి. నీ వ్యాధులు, నీ బాధలు, నీ కష్టాలు, నీ రోగాలు, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. జీవితం అంతా కూడా కలవరం. ఈ స్థితి నుండి దావీదు అన్నాడు, నా సంకటాలన్నీ కూడా పోయినాయి, ఇక నాకు కలవరం లేదు. నా దేవుడే నాకు శాంతినిచ్చాడు, నాకు సమాధానం ఇచ్చాడు. అందుకేనండి 16వ కీర్తన రాయబడింది, 10వ వచనంలో, జీవ మార్గమును నాకు తెలియజేసి ఉన్నాను. ఏమన్నాడు? చెప్పండి, జీవ మార్గమును. చెప్పండి గట్టిగా చెప్పండి అన్నప్పుడు పలకరేంటి? జీవ మార్గమును నాకు తెలియజేశా. నీకు తెలియజేయలేదా? ఇక్కడ సంతోషం సమాధానం ఇచ్చి జీవ మార్గమును మనం ప్రతిష్ఠించాడు. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన మనకు సమీపం ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆ 4 ఏమంటున్నాడు ఇక్కడ? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. అంటే మరణమునకు, చావు గోతికి, అంటే గోతికి పోకుండా ఎవరు ఉండరు. అది ఈ గోయి కాదు, మరణం అనే పాతాళమైనటువంటి గోయి. చూడండి 30 కీర్తన 2వ వచనం చదువు త్వరగా. కీర్తన 32 వచనం త్వరగా. నే దేవా మొరపెట్టగా స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవనెత్తితివి. ఈ గోతి అనమాట, ఈ గొయ్యి. ఏ గొయ్యి ఇది? పాతాళమనే గొయ్యి. ఇక్కడ ఉన్నాడు, సమాధిలో నుండి నా ప్రాణమును లేవనెత్తి నా పాదములు బండ మీద నిలిపావు. ఆయనే యేసుక్రీస్తు. నీ పాదములు సమాధిలో ఉన్నాయి, జారిపోతున్నాయి, గోతికెళ్తున్నాయి. అలాంటి స్థితిలో ఉండి చేయబట్టి పైకి లేపి క్రీస్తు అనే బండ మీద నేను నిలిపాడు. నా ప్రాణమా, ఇక నీకు ప్రాణ భయం లేదు, మరణ భయం లేదు, పాతాళ భయం లేదు. నీ పాదములు బండ మీద ఉన్నాయి, నీ పాదములు ప్రభు మీద ఉన్నాయి. ఆయన నీతో ఉన్నాడు. నా ప్రాణమా, నీ
నీకు సమాధానం అనుగ్రహించాడు. సమాధానమైనటువంటి దేవుడు మనకు సమాధానం మరి అనుగ్రహించినటువంటి దేవుడు సమాధిలో నుండి మన ప్రాణములు పైకి లేవనెత్తాడు. మన పాపాన్ని బట్టి, మన బ్రతుకుని బట్టి మనం సమాధికి, గోతికి, పాతాళానికి దిగవలసినటువంటి వారమైండగా. చూడండి 116 కీర్తన 4 వచ్చిన, చూడండి 116 కీర్తన 4 వచ్చిన, 4-5 వచ్చిన. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణములు విడిపింపమని మొరపెట్టగా, దయాళుడు నీతిమంతుడు వాత్సల్యం గలవాడు యెహోవా. తర్వాత చూడదు అవన్నీ చదవడం కష్టం కానీ కాపాడువాడు. తర్వాత 8వ వచ్చిన చదువు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు కూడా నా కరుణను, జారిపడకుండా నా పాదములు నీవు అందును బట్టి ప్రభు స్తుతించాలి. పీడారు మనకు నిరీక్షణ ఉంది. క్రైస్తవులుగా, ఒక విశ్వాసిగా మరణానికి భయపడకూడదు, చావంటే భయం ఉండకూడదుగా. ఎందుకు? పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏమన్నా గట్టిగా చెప్పండి, లాభమేనా? చావంటే నీకు లాభమేనా? ఈ రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా బ్రతుకుట నీకే, బ్రతుకుట క్రీస్తు కొరకే. ఒకవేళ రేపు పొద్దునే లేవకుండా చచ్చిపోతే కూడా నాకు సంతోషమని ప్రార్థన చేసి పడుకుంటామా? చెప్పండి, చదువుతారు ప్రార్థన చేసి పడుకుంటామా? అమ్మో చచ్చిపోతే ఎట్లా కదా. కానీ పౌలు అన్నాడు, చావే నాకు లాభం అన్నాడు, చావే నాకు లాభం. ఇది భక్తుల యొక్క ఆశ. కానీ మనం అట్లాంటి ఆశ కోరుకోం. ప్రభువా ఇంకా నా రోజు బతికితే బాగుంటుంది, ఇక రేపు మన్నాడు సావుకు సమాధికి తీసుకెళ్తారంటే కూడా ఏమ్మా రేపు మన్నాడు పోయేటట్టుంటున్నా, నేను ఇంకా 10 కాలాలు బతకాలంటాను, ముసలివాడు అట్లా ఉంటుంది మన బతుకు. వీడారా ఇక్కడ పౌలు అంటాడు, చావు అయితే నాకు లాభం. నేను వెళ్ళిపోయి ఎక్కడున్నాను, నేను ప్రభుత్వం ఉండాలని ఇష్టపడుతున్నాను. ఈ కష్టాలు, ఈ బాధలు ఎన్నెందుకు, ఈ పొలం పని ఎందుకు, ఇంటి పని ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఎన్నెందుకు, నేను ప్రభుత్వం ఉంటా. కనుక సమాధుడి నా ప్రాణము విమోచించినటువంటి ఆ ప్రభువును మనము స్తుతించాలి. నా ప్రాణమా ఆయన స్తుతించి, ఆయన నీకు సమీపం ఉన్నాడు, నీ ప్రాణాలు కాపాడుతున్నాడు, నీ సంకటం కుదిర్చాడు, నీ ప్రాణం సభ విమోచించాడు. తర్వాత ఏమన్నాడు? 5వ వచనం, దానిపై వచ్చిన కరుణా కటాక్షములను కిరీటం. ఏమంటే మీ తల మీద కిరీటాలు ఉన్నాయి, చూసుకోండి ఒకసారి చేయి పెట్టుకుని చూసుకోండి. ఉన్నాయా? చూడండి, ఉన్నాయా? కిరీటాలు ఉన్నాయా? ఉంది. కరుణా కటాక్షం అనేటువంటి కిరీటాలు మన మీద పెట్టాడు. అయ్యా అందరికి కనబడు. పౌలు అన్నాడు, ఏమన్నాడు? నా కొరకు చెప్పండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4-8 వచ్చి ఉంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. మనం చెప్పగలమా? నీ కొరకు ఏ కిరీటం ఉందో నీకు తెలుసా? పిడారా కరుణా కటాక్షం అనేటువంటి కిరీటం మన తల మీద పెట్టాడు. అది అందరికి కనబడదు. పిడారా కిరీటధారులం మన ప్రభు రాజులకు రాజు, మన ప్రభు కిరీటధారి. ఆయన పిల్లలుగా మన తల మీద కిరీటం ఉంది, అది మనకు కనబడదు. ఇప్పుడు ప్రభు మన తల మీద పెట్టాడు. నేను ప్రభా, నేను నాకు ఈ లోకంలో ఉండడానికి, తినడానికి సరైన వస్త్రధారణ లేకపోయినా నన్ను రాజులుగా రాణిగా చేశావు, నా తల మీద కిరీటం పెట్టావయ్యా అనేటువంటి సంతోషంతో ప్రభుని మనం స్తుతించాలి. ఆ తర్వాత ఏమన్నాడు? పక్షిరాజు యవనమలే, పక్షిరాజు యవనమలే, నీ యవనము క్రొత్త దగ్గుచుండునట్లుగా. ఎట్లా వస్తుంది క్రొత్తదనం? ఇంకేమండి, కరబట్టుకుని నడుస్తున్నాను, ఊగులాడుతూ నడుస్తున్నాను, నాకెక్కడ యవనం ఉంది? యావద్యాస్ 99 సంవత్సరాలు బతికాడు ఆయన, ఎలియకు మరి ఫౌండర్. ఆయన ఆ వయసులో కూడా నేను యవనస్తునే అంటున్నాడు. ఊగు చెప్తాడు. ఆయన కూడా యవనస్తుని చెప్తాడు. ప్రభువులు యవనస్తుడు అంటే అనుదినము నూతన వాత్సల్యత చూపించే దేవుడు మనలా. శరీరం బలహీనమే కానీ
ఆత్మలో మనం బలవంతులం, శరీరం బలహీనమే. అయితే ఆత్మయందు మనం ఎంతో బలవంతులం. అందుకనే యెషయా రాస్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పండి గట్టిగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోదురు. అంటే అలుపు సొలుపు లేనటువంటి జీవితం యేసు ప్రభువులు అంటే. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. అయితే ఆత్మీయందు మన బలవంతులం, ఆత్మీయందు మన బలవంతులం. అంతకంతకు దినదినం అభివృద్ధి పొందేటువంటి వారం కనుక దావీదు అన్నాడు, పక్షురాజు యవనం వలె నా యవనం కొత్త తగ్గుచున్నట్లుగా మేలుతో నన్ను తృప్తి పరచుతున్నావు. ప్రతి దినము తృప్తి. ఎక్కడుంది తృప్తి? ఎక్కడుంది తృప్తి? ఎక్కడుంది తృప్తి? మంచి బిర్యానీ చేసుకుంటే తృప్తి ఉండదా? ఏమండి, ఒక 10,000 రూపాయల బట్టలు కట్టుకుంటే అది నేను తృప్తి ఉంటుందా నీకు? సాయంత్రానికి ఇసిరి అవతల పడేస్తావు, అంతే కదా. వండుకుంటావు మంచి బిర్యానీ లేకపోతే ఏందో, తినేస్తావు, అయిపోయా ఆ భోజనాన్ని పడేస్తావు పక్కన. ఒక మంచి ఇల్లు కట్టుకుంటావు, ఆ రోజు తృప్తి ఉంటుంది. తృప్తి మానవుడికి లేదు. ఎక్కడ తృప్తి ఉందంటే చూడండి 65 కీర్తన, 65 కీర్తనలో చూడండి, 65 కీర్తనలో ఎక్కడుంది తృప్తి? 65వ కీర్తన 3వ వచనం చూడండి, 4వ వచనం. నీవు ఆవరణలో నివసించినట్లు నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని ఏంటంటే ఎక్కడ తృప్తి ఉందంట? చెప్పండి గట్టిగా. మందిరంలో తృప్తి ఉంది. నువ్వు ఇంటి దగ్గర ఎన్ని బాధలన్నా పడి ఉండు, ఎంత కష్టమైన చేసిరా, ఎంత కష్టమైన పని చేసిరా, చెమటోర్చి బాధపడి ఎంత పనిని చేసిరా, మందిరానికి వచ్చి కూర్చొని పోతే నీకు తృప్తి. నీ బాధలు పోతాయి, నీ దుఃఖం పోతుంది, నీ కన్నీరు తుడబడుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీకు మనసు నెమ్మది, నీ హృదయం నెమ్మది, నీ జీవితానికి నెమ్మది కలిగించువాడు ఎక్కడ? ఆయన పరిశుద్ధ ఆలయంతో, ఆయన పరిశుద్ధ ఆలయంలో, నీ మందిరంలో తృప్తి ఉన్నది. అందుకనే దావీదు గ్రహించినాడు. ఎక్కడంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అదే మందిరం. అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు, ప్రభు చేత తృప్తి పడుతున్నాడు. రోజు ప్రతిదినం తృప్తి పొందుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఎవడి లోకంలో ఇంటి తృప్తి ఉందా అనుకోవచ్చు. అందరూ విమానాలు ఎక్కినారు, మనం కూడా విమానం ఎక్కిందే బాగు. రోజు 10 రోజులు తిరిగిరా, దిగి వచ్చిన తర్వాత నీకు సార్ అనిపిస్తుందా? ఇంకోసారి పోతే బాగుంటుంది. తృప్తి లేని జీవితం పిడారా. తృప్తి మానవుడికి ఎక్కడుందంటే నీ మందిరంలో, నీ యొక్క ఆవరణంలో, నీ వాక్యంలో, నీ పరిశుద్ధ ఆలయంలో, నీ శరీరంలో, నీ పాదం దగ్గరనే నాకు తృప్తి. అది దావీదు అరణ్యంలో గొర్రెలతో కలిసి అరణ్యంలో ప్రభుకి సన్నిధిని అనుభవించాడు. మందిరంలో ఇంతమందిలో కూర్చొని కాదు, ఆయన ఒంటరిగా ఉండి మోకరించి ఆయన ఉన్న చోట ప్రభు ఉండి తృప్తిపరిచాడు. ఒంటరిగా ఉన్నాడు, పలకరించేవారు లేరు, తృణీకరించేవారు అందరూ. ఇంట్లో అందరూ తృణీకరించి, అమ్మ నాయన అందరూ తృణీకరించి, ఇంకెవరు దిక్కు? ప్రభువే తృప్తి. కనుక ఇలాంటి పరిస్థితులు గుండా వెళితే కూడా ప్రభువును మరిచిన వాడు కాదు. కనుక ఉదయకాల సమయంలో మనకి అన్నీ సమృద్ధిగా ఉంటే కూడా ఎన్నోసార్లు మర్చిపోతాం దేవుని మందిరాన్ని. సమయానికి వస్తాం, సమయానికి వెళ్ళిపోతాం. ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఎవరి ముందు వచ్చి చేద్దామా అనేటువంటి ఆలోచన ఎప్పుడు ఎవరికి ఉండడంలే. చాలా చోట్ల చూస్తున్నా, ఇప్పటికి 39 సంవత్సరాల నుంచి చూస్తున్నా. కొద్దిమంది వస్తారు, కొంతమంది ఆశతో ముందే వస్తారు, పనులను చేస్తారు. ఎప్పుడు వాళ్ళు చేయాలా? నీకు లేదా తృప్తి, నీకు లేదా ఆశ? ఎప్పుడు ఎవరో చేసుకుంటారులే పిల్లరా. అందుకనే దేవుడు ఇశ్రాయేలులకు కట్టిన ఇండ్లు, నాటిన ద్రాక్ష తోటలు, నాటిన ఒలివ తోటలు, నాటిన ద్రాక్ష తోటలను
సిద్ధపరిచి అన్నీ తీసుకుపోయి ఇళ్ళల్లో ఉండి పొలాల్లో పంటలు తిని పండ్లను తినండి బాబు అని తీసుకొని పోయి పెడితే గర్వించి అతిశయించి పాడైపోయి శపించబడ్డారు. అంటే కష్టపడేవి కాదు కదా అవి. కష్టపడి కట్టుకోలే ఇల్లు, కష్టపడి నాటుకోలే తోటలు, అన్నీ సిద్ధం చేసి బాబు మీరు ఇక్కడ ఉండి నన్ను సేవించండి అంటే తిని మదించి గర్వించి పాడైపోయినారు. బిడ్డలారా, దేవుని సన్నిధి అంటే మనం ప్రేమను దిగించుకోవాలి. దేవుడు మనం రక్షించాడు. దావీదు అన్నాడు, నాతో కూడి మీరు కూడా కనపరచాను. ఎందుకు? దేవుడు నాతో ఉన్నాడు, మీతో కూడా ఉన్నాడు. దేవుడు నా ప్రాణం విమోచించాడు, మిమ్మల్ని కూడా విమోచించాడు. ఆయన చేత నాకు తృప్తి ఉంది. ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో మీకు కూడా తృప్తి ఉంది. తృప్తి ఉందా నీకు? మేలుతో తృప్తి పడుతున్నావా? మానసికంగా వ్యాధి పోయిందా? పాపలు క్షమించబడ్డాయా? నీ హృదయం నెమ్మదిగా ఉందా? ప్రభువును స్తుతించు. లేనట్లయితే పీడారా ఇంకా అట్లాంటి దరిద్రత ఇంకొకటి ప్రపంచంలో లేదు. ప్రభువును స్తుతించలేని దౌర్భాగ్య స్థితి కంటే ఇక వేరే లేదు ప్రపంచంలో. ప్రభువును స్తుతించడం ధన్యత. శివునిలో ప్రభువును స్తుతించుట శోభస్కరం. శివునిలో మౌనం వచ్చి కూర్చొని మౌనంగా, మరి మౌనం ఉండమన్నాడు కాబట్టి మేము కూడా కూర్చొని పోతాం అంటావా? శివునిలో మౌనం ఉండుట శుద్ధి చెల్లించుట ఒక మాట ఉంది. ఆ అక్షరాన్ని పట్టుకొని మౌనం ఉండమన్నాడు కదా, నేను కూడా వస్తాను మూగోడిలాగా మూగిదానిలాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతాను, అదే ప్రభువుకు ఆరాధన అని అనుకోపోతావా? మౌనంగా అంటే మౌనంగా ఆరాధించు, మౌనంగా స్తుతించు, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కనుక నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. దావీదుకి అనుభవం ఈ ఉదయకాలం నీ అనుభవం నా అనుభవం కావాలి. మన ప్రాణం తృప్తినిచ్చాను. ఈ లోకల్ ఎప్పుడైనా పోతాం, ఎప్పుడైనా పోవాల్సిందే. తృప్తి కలిగి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. సంతృప్తి కలిగి దేవుని మందిరం ద్వారా సంతృప్తి కలిగి మన జీవితాన్ని ముగించుకోవాలి. అన్ని కొరతలు, కొదవలు, కరకరలు, మరి అలజడుల చేత జీవితము ఎప్పుడోసారి వదిలిపెడితే ఆ కలవరాలు, అరకరలు, కరకరలు ఇవన్నీ పెట్టుకొని మనం లోకాన్ని విడిచిపెట్టిపోతే సమాధానం ఉంటామా? సమాధాన స్థితిని పొందలేము. అయితే ప్రేమ గల రక్షణ మనం రక్షించాలి. మన ప్రాణులకు మరి నెమ్మది కలిగించాలి, సమాధానం కలిగించాలి. ఒక నిరీక్షణ ప్రభుతో ఉంటాం. అదే మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ. ఇటు నిరీక్షణతో మనం ప్రభుని ఆరాధించాలి, ప్రభునందు ఆనందించాలి. ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అలాగున ఆరాధించేటప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. నువ్వు రక్షణ పొంది ఉంటే, నీ హృదయం నెమ్మదిగా ఉంటే, నీ ప్రాణం విమోచించి ఉంటే, నీ శక్కడలో కుదిర్చి ఉంటే, నీ ప్రాణం సమాధిని విమోచించి ఉంటే, నీకు మందిరం ద్వారా తృప్తి పొందుతూ ఉంటే ప్రభుని ఆరాధించుకుని ఉండలేవు. ప్రభుని ఆరాధించు. ఇంకా ఎంతకాలం మౌనం ఉంటావు? ఆరాధించుకుని ఎందుకు ఉంటావు? ఆరాధించి వెళ్ళు, ప్రభు సంతోషిస్తాడు. చిన్నపిల్లవాడు పుట్టగానే 6 నెలలకి ఇంకా అమ్మ అనలేదే, ఇంకా అవ్వ అనలేదే, ఇంకా అత్త అనలేదే అని ఎదురు చూస్తావు. అత్త అనగానే అందరికీ చెప్తావు, ఊళ్ళో ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు, అమ్మమ్మకు, నాయనమ్మలకు, మామలకు అందరికీ చెప్తావు, మన మనవడు ఈరోజు అత్త అన్నాడు, అమ్మ అన్నాడు, తాత అన్నాడు. చెప్పవా? ఈరోజు నువ్వు కూడా ప్రభుని ఆరాధిస్తే పరలోకంలో దేవతలకు చెప్తాడు యేసు ప్రభు, ఇదిగో ఎఫ్రాతాలో నా పిల్లలు నన్ను ఆరాధించారు, వచ్చిరాని మాటలతో నన్ను ఘనపరిచాడు అని పరలోకంలో దేవదూతలతో సంతోషిస్తాడు. మరి ప్రభువు సంతోషపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏం చేయాలి చెప్పండి? ఊరిక మనం మౌనంగా కూర్చొని వెళ్ళిపోదామా? ఏం చేయాలి? ఆరాధించాలి. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు. అలాగే ప్రభు మనకు సహాయం చేయను కాక. లేచినోడు పాట పాడతాను.